హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. డైలీ డిఎస్సికి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో భాగంగా మూర్తిమత్వ అంచనా పరీక్షల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రక్షేపక పరీక్షలు మరియు వాటి వివరణని సంపూర్తిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు. వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల నమూనాను తెలుసుకునేందుకు రూపకల్పన చేయబడిన పరీక్షలే మూర్తిమత్వ పరీక్షలు. ఇవి రెండు రకాలు: ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. ముందుగా మనం ఈరోజు వీడియోలో ప్రక్షేపక పరీక్షల గురించి తెలుసుకుందాం. ప్రక్షేపణం అనేది ఒక రక్షక తంత్రం. ప్రక్షేపకం అనే రక్షక తంత్రం మొదటగా చెప్పినవారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రక్షేపక పద్ధతుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చని మొట్టమొదటగా గుర్తించిన మనోవిజ్ఞానవేత్త. వ్యక్తులు ప్రక్షేపణ పద్ధతిలో అచేతనంలో ఉండే వాటిని కూడా బయటకు తీసుకువస్తారని వీరు ప్రతిపాదించారు. ప్రక్షేపణం అనగా ప్రతిక్షేపణం లేదా ఆపాదించడం. వ్యక్తి తన ఆలోచనలను, తన కోరికలను, తన ఆశయాలను, తన భావోద్వేగాలను, తనలోని లోపాలను ఇతర ఉద్దీపనలకు ఆపాదించి చెప్పడాన్ని ప్రక్షేపణం అంటారు. ప్రక్షేపక పరీక్షలు అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా వ్యక్తి తనను తాను ఊహాత్మకంగా వెల్లడి చేసుకునే విధంగా రూపొందించిన పరీక్షలే ప్రక్షేపక పరీక్షలు. ఈ పరీక్షలలో వ్యక్తి తన మనస్సులోని ఆలోచనలను, కోరికలను, తన లోపాలను ఆ పరీక్షలో ఉండే ఉద్దీపనలకు ఆపాదిస్తూ వాటి ద్వారా తన అంతర్గత స్వభావాన్ని వెల్లడి చేస్తాడు. వాటిని విశ్లేషించిన నిపుణులు అతని మూర్తిమత్వాన్ని ఒక అంచనా వేయడం జరుగుతుంది. ప్రక్షేపక పరీక్షలు అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా ఊహాత్మకంగా వెల్లడి చేసేవి. అస్పష్టమైన ఉద్దీపనలు ప్రక్షేపక అని గుర్తుపెట్టుకోండి. ప్రక్షేపక పరీక్ష అనేది ఒక పరికరం. దీని ద్వారా అంతర్గత లేదా అచేతన ప్రవర్తనాంశాల సూక్ష్మగ్రాహ్యకత జరుగుతుంది. ప్రయోజని యొక్క అసాధారణమైన విలువైన ప్రతిస్పందన దత్తాంశాలను ప్రయోజనికి తెలియకుండానే సేకరిస్తారు అని చెప్పినది లిండ్ జే. ప్రక్షేపక పరీక్షలను మూర్తిమత్వ పరీక్షలుగా మొదటగా ఉపయోగించిన వారు ఫ్రాంక్. ప్రక్షేపణం అనేది ఒక రక్షక తంత్రం. వ్యక్తి తనను తాను అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా ఊహాత్మకంగా వెల్లడి చేయడం జరుగుతుంది అని చెప్పినది హిల్గార్డ్. ప్రక్షేపక పరీక్షలన్నీ ప్రత్యక్ష పద్ధతికి చెందుతాయి. ప్రత్యక్ష పద్ధతి అనగా ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుండే నేరుగా సమాచారాన్ని సేకరించే పద్ధతులు. వ్యక్తి నుండి నేరుగా కాకుండా అతని గురించి తెలిసిన ఇతరుల నుండి ఆ వ్యక్తి గురించిన సమాచారాన్ని సేకరిస్తే వాటిని పరోక్ష పరీక్షలు అంటారు. ప్రక్షేపక పరీక్షలకు ఉదాహరణగా రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, వాక్యపూరణ పరీక్షలు, స్థితి లేదా సన్నివేశ పరీక్షలు మరియు సైకోడ్రామా లేదా మనోప్రక్షేపక నాటికలు ప్రక్షేపక పరీక్షలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అప్రక్షేపక పరీక్షలు అనగా స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు. ఈ అప్రక్షేపక పరీక్షలలో స్పష్టమైన ఉద్దీపనలుగా ప్రశ్నలు లేదా ప్రవచనాలు ఉంటాయి. ఈ ప్రశ్నలు లేదా ప్రవచనాలు వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను అంచనా వేసే విధంగా రూపొందించబడి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మూర్తిమత్వ శోధికలు, 2 నిర్ధారణ మాపనులు, వీటిని రేటింగ్ స్కేల్స్ అంటాం, 3 శోధనా సూచికలు, వీటిని చెక్ లిస్టులు అంటాం, 4 ప్రశ్నావళులు. ఇప్పుడు మొదటగా ప్రక్షేపక పరీక్షల గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా RIBT. దీనినే రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ లేదా సిరా మరకల పరీక్ష అని పిలుస్తాము. ఈ RIBT అనేది ఒక మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష. RIBTని రూపొందించినది హెర్మన్ రోషాక్. ఈయన స్విట్జర్లాండ్ దేశస్థుడు. RIBTని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చి దాన్ని ప్రచారం కల్పించిన వారు బెక్. ఈ చిత్రపటాల్లో సౌష్ఠవం ఉంటుంది. RIBTలో మొత్తం కార్డుల సంఖ్య 10. RIBTలో ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 10. ఈ 10 కార్డుల్లో సిరామరకలతో కూడిన అస్పష్టమైన ఆకారాలు ఉంటాయి.
ఈ 10 కార్డులు నలుపు తెలుపు మరకలతో కూడిన కార్డులు 5, నలుపు తెలుపు మరియు ఎరుపు రంగు మరకలతో కూడిన కార్డులు 2, పంచరంగుల మరకలతో కూడిన కార్డులు 3 ఉంటాయి. RIBTలో ప్రయోజ్యుడు ఇచ్చిన సమాధానాలను లేదా ప్రతిస్పందనలను ప్రయోక్త 4 విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది. అవి స్థానము, విషయము, నిర్ణాయకము, మౌలికము. వీటిని SVNM గుర్తుపెట్టుకోవచ్చు. స్థానం ప్రయోజ్యుడు ఏ మరకలకు ప్రతిస్పందించాడో తెలియజేసేదే స్థానం. ఇందులో ప్రయోక్త 4 అంశములను గుర్తిస్తాడు. మొదటిది మరక మొత్తము, అంటే దాన్ని హోల్ అంటే Wగా, పెద్ద మరకలు అంటే క్యాపిటల్ Dతో, చిన్న మరకలు స్మాల్ dగా, ఖాళీ భాగము అంటే స్పేస్ అనుకుంటే Sతో సూచిస్తారు. తర్వాత విషయం గురించి తెలుసుకుందాం. విషయం అనేది ప్రయోజ్యుడు ఆ మరకను దేనిగా భావిస్తున్నాడో తెలియజేస్తుంది విషయం. ఇందులో ప్రయోక్త 6 అంశములను గుర్తిస్తాడు. మొదటిది మానవుడు, హ్యూమన్ కాబట్టి H అనే లెటర్తో సూచిస్తారు. 2 జంతువు, యానిమల్ కాబట్టి A అనే లెటర్తో సూచిస్తారు. 3 మానవ భాగం, దాన్ని HDగా. 4 జంతు భాగం ADగా. ప్రకృతి సంబంధం అంటే నేచర్ కాబట్టి N. ప్రాణరహితం Oతో సూచిస్తారు. 3 నిర్ణాయకాలు, ప్రయోజ్యుడు వేటి ఆధారంగా చేసుకొని తన నిర్ణయాలను ప్రకటించాడో లేదా ప్రతిస్పందనలు ఇచ్చాడో తెలియచేసేది నిర్ణాయకాలు. ఇందులో 4 అంశములను గుర్తిస్తాడు. 1 రంగు Cగా, తేలిక రంగు లేదా నీడల్ని Kతో, కదలికలను మూమెంట్స్ అంటాం కాబట్టి Mతో, ఆకృతి లేదా ఆకారమును ఫార్మేషన్ కాబట్టి Fచే సూచించడం జరుగుతుంది. 4 మౌలిక అంశాలు, ప్రయోజ్యుని ప్రతిస్పందనలు ఏ రకమైనవో తెలిపేవి మౌలికము. ఇందులో 2 అంశాలను గుర్తించారు. 1 ఎక్కువ మంది ఇచ్చిన ప్రతిస్పందన, దీన్నే పాపులర్ రెస్పాన్స్ PRగా చెప్తాము. 2 స్వతంత్రమైన లేదా ప్రత్యేకమైన ప్రతిస్పందన OR. ఒక విద్యార్థిపై RIBTని ప్రయోగించినప్పుడు ఒక కార్డులోని ఖాళీ భాగానికి ప్రతిస్పందించి దానిని వేగంగా పరిగెత్తుతున్న చిరుతపులిగా భావించాడు. అయినా ప్రయోక్త అతని ప్రతిస్పందనలను స్థానంలో భాగంగా, విషయంలో భాగంగా, నిర్ణాయకంలో భాగంగా ఏ అక్షరాలతో గుర్తిస్తాడు అంటే, ఫస్ట్ స్థానంలో భాగంగా ఖాళీ ప్రదేశం కాబట్టి S స్పేస్తోనూ, విషయంలో భాగంగా చిరుత జంతువు కాబట్టి Aతోనూ, మరియు నిర్ణాయకంలో భాగంగా పరిగెత్తుతుంది కాబట్టి అందులో కదలిక ఉంది కాబట్టి Mతోనూ సూచిస్తారు. టోటల్గా ఆన్సర్ SAM అవుతుంది. 2వ పరీక్ష TAT. దీనినే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ లేదా ఇతివృత్త గ్రాహక పరీక్ష అంటాము. TAT అనేది ఒక మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష. TATని రూపొందించినది ముర్రే మరియు మోర్గాన్. వీరు అమెరికా దేశానికి చెందినవారు. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో థీమా అనగా కథా సారాంశం లేదా ఇతివృత్తం, అపర్సెప్షన్ అనగా సూక్ష్మంగా గ్రహించడం. ఈ 2 లాటిన్ భాషా పదాలు. అనగా కథలోని సారాంశాన్ని లేదా ఇతివృత్తాన్ని అర్థం చేసుకొని చెప్పడమే ఇతివృత్త గ్రాహక పరీక్ష. TATలో ఉండే మొత్తం కార్డుల సంఖ్య 30 + 1 అనేది ఎంటీ కార్డు. TATలోని మొత్తం 30 కార్డులలో కేవలం స్త్రీలతోనే కూడిన సన్నివేశాలు ఉండే కార్డుల సంఖ్య 10. కేవలం పురుషులతో కూడిన సన్నివేశాలు ఉండే కార్డుల సంఖ్య 10. స్త్రీ పురుషుల ఇరువురితో కూడిన సన్నివేశాలు ఉండే కార్డుల సంఖ్య 10. TATలో ప్రయోజ్యుడు స్త్రీ అయినా పురుషుడు అయినా వ్యక్తిపై ఉపయోగించగలిగే గరిష్ట కార్డుల సంఖ్య 20 + 1. TAT కార్డులలో స్త్రీ పురుషులతో కూడిన నిజ జీవిత సన్నివేశాలు ఉంటాయి. ఒక్కొక్క కార్డును ప్రయోజ్యునికి ఇచ్చి సన్నివేశంలో ఏం జరుగుతుంది, సన్నివేశానికి దారితీసే పరిస్థితులు ఏమై ఉంటాయి, ఈ సన్నివేశం యొక్క అంతిమ పర్యవసానం ఎలా ఉండబోతుంది, ఈ విధంగా సమాధానాలు రాబట్టడం జరుగుతుంది. ప్రయోజ్యుడు ఊహించిన కథను 6 కోణాలలో విశ్లేషిస్తారు. అవి కథానాయకుడిలోని ప్రేరణలు, ఆలోచనలు, సంఘర్షణలు, కథానాయకునిపై ప్రభావం చూపే పరిసర కారకాలు, పరిణామాలు, కథా సారాంశం,
ఆసక్తులు లేదా సెంటిమెంట్లు ఇటువంటి అంశాలను అంచనా వేస్తారు. ఆర్ఐబిటీను ట్యాట్ను వయోజనులు అనగా 18 సంవత్సరాలు నిండిన వారి మూర్తిమత్వమును అంచనా వేయడంలో ఉపయోగిస్తారు. మూడవ పరీక్ష క్యాట్. దీనినే చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ లేదా పిల్లల గ్రాహక పరీక్ష అంటారు. క్యాట్ అనేది ఒక మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్ష. క్యాట్ను రూపొందించిన వారు ఎస్ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్. క్యాట్లో మొత్తం కార్డుల సంఖ్య 10. క్యాట్లో ఒక పిల్లవాడిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 10. క్యాట్ను ప్రయోగించి ఏ వయసు పిల్లల మూర్తిమత్వంని అంచనా వేస్తారు అంటే 3 నుండి 10 సంవత్సరాలు. క్యాట్ కార్డులలో ఏమి ఉంటాయి అంటే జంతువులతో కూడిన సన్నివేశ చిత్రాలు ఉంటాయి. పిల్లలు జంతువులతో త్వరగా తాదాత్మీకరణం చెందుతారు కనుక తన స్వభావానికి తగిన జంతు పాత్ర ద్వారా తన ఇష్టాలను, ఆలోచనలను, ఉద్వేగాలను వెల్లడిస్తారు. వాటిని విశ్లేషించి నిపుణులు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. 4 WAT వర్డ్ అసోసియేషన్ టెస్ట్. దీనినే పద సంసర్గ పరీక్ష అంటాము. ఈ పద సంసర్గ పరీక్షలను మొదటగా రూపొందించింది గాల్టన్. వీటిని ప్రక్షేపక పరీక్షలుగా ఉపయోగించిన వారు కెంట్ రోషనాక్. ఈ పరీక్షలో ప్రయోక్త ఒక పదం చెప్పిన వెంటనే ప్రయోజ్యుడు దానితో సంబంధం ఉండే ఏదో ఒక పదమును చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పేటప్పుడు వ్యక్తి అనాలోచితంగా తన అభిప్రాయాలు వెల్లడించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. 5 వాక్యపూరణ పరీక్షలు. వీటిని బౌద్ధిక సామర్థ్య పరీక్షలుగా ఉపయోగించినది ఎబ్బింగ్హాస్. మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్షగా ఉపయోగించినది పేనీ మరియు టెండల్. ఇందులో అసంపూర్ణంగా ఉండే వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రయోజ్యుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ రోడ్స్ టెస్ట్ అండ్ రోట్లర్ టెస్ట్. 6 స్థితి లేదా సన్నివేశ పరీక్షలు. ఇవి ఇటీవల రూపొందింపబడినవి. యోచించిన సన్నివేశంలో ప్రయోజ్యును పాల్గొనమనడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలే సన్నివేశ పరీక్షలు. 7 సైకోడ్రామా లేదా మనోప్రక్షేపక నాటికలు. దీనిలో వ్యక్తికి ఇష్టమైన పాత్రలో నాటకం వేయమనడం జరుగుతుంది. అందులో వ్యక్తి ఎంచుకున్న పాత్ర ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇది సాధారణంగా సమతుల్యత కోల్పోయిన మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగిస్తారు. 8 క్రీడా పద్ధతి. ఇది పిల్లలకు ఉపయోగించే ఒక ప్రక్షేపక పద్ధతి. వారికి బొమ్మలను ఇచ్చి ఆడుకోమని చెప్పి వారు ఆడుకునే పద్ధతిని గమనించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. నోట్. నిజాయితీ లేమి పరీక్షని ప్రవేశపెట్టింది మే అండ్ హార్ట్షోర్న్. OSS అనగా ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్. ఇది సైన్యంలో సిబ్బంది ఎంపికకు ఉపయోగిస్తారు. సాంఘిక మితిని JL మెరోనా ప్రతిపాదించాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా అనిపించిందో వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.